తగ్గేదే లేదు. ఇప్పుడు రాంబాబు గారు ఏం తప్పు చేశారని చెప్పని మీరు జైల్లో పెట్టారండి? నాకు తెలియగలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఒక సాక్షాత్తు సిఐ వెళ్ళి వెంకటేశ్వరరావు అనేటువంటి సిఐ మిమ్మల్ని ఉంటే చంపేస్తారు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇదే పోలీసులు ఇవ్వాల్సిన సందేశం. అంటే కూటమి యొక్క ద్వంద్వ వైఖరి అంటారా మీరు? కూటమి ద్వంద్వ వైఖరి కాదు, అనైతిక వైఖరి. ఒక సాటి మహిళకి జరిగినట్టు అన్యాయాన్ని కూడా గుర్తించలేనటువంటి వీళ్ళు మహిళలేనా అనేటువంటి అనుమానం. తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి. ఏం తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తప్పు? అంబటి రాంబాబు అరెస్ట్ కి అదే అంబటి రాంబాబులో అరెస్ట్ చేయడానికి ఏం తప్పు జరిగింది? ఢిల్లీకే భయపడిని జగన్మోహన్ రెడ్డి గారు గల్లీలో ఉండే గల్లా మాధురికి భయపడతారా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వస్తే ఆయన కల్మషుడు అయిపోయాడు. ఈరోజు రాష్ట్రంలో గంజాయి అనేటువంటిది విచ్చలవిడిగా ఏరులై పారుతా ఉంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగ. అసలు ఏపీ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది? రోజు రోజుకి ఎంత రసవత్తంగా సాగుతుందంటే, ఒకవైపు మహిళా నాయకులైతే, మరోవైపు ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వైసీపీ, వీటికి సంబంధించి చాలా వరకు పోటాపోటీగా ఈ రాజకీయాలు అనేవి సాగుతున్నాయి. సో దీనిపైన మరిన్ని విషయాలు మనతో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ మధుసూదన్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాట తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చెప్పండి, అసలు ఏపీ రాజకీయాలకు సంబంధించి అంబటి రాంబాబు అరెస్ట్ ఒక వైపు అయితే, ఏదైతే మొన్న జరిగిన పుష్ప తగ్గేదే లేదు అంటూ ఆయన చేసిన సినారియోని బట్టి చాలా వరకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు నిజాయితీ అనేటువంటిది ధైర్యాన్ని పెంచుతుంది మనిషిలో. ఎవడైనా సరే నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ అనేటువంటిది ఆ మనిషికి ఎనలేని ధైర్యం ఇచ్చేటువంటి నేచురల్గా ఏదైనా సరే అంతే. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం మీ ద్వారా, తగ్గేదే లేదు. ఎందుకంటే మా పార్టీలో మా నాయకుడికి నిజాయితీ ఉంది, నీతి ఉంది, విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తే అది. ఈ యొక్క విలువలు, విశ్వసనీయత, నీతి, నిజాయితీ, ధర్మం అనేటువంటి ఈ యొక్క పదాలపై నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ ఉన్నటువంటి ధైర్యమే ఈ తగ్గేదే లేదు రాంబాబు విషయంలో. ఇప్పుడు రాంబాబు గారు ఏం తప్పు చేశారని చెప్పని మీరు జైల్లో పెట్టారండి? నాకు తెలియగలుగుతాం చంద్రబాబు నాయుడు గారిని. రాంబాబు గారు ఏ విషయంలో రాంబాబు గారిని జైల్లో పెట్టారు? కల్తీ లడ్డు జరుగుతూ ఉంది. కల్తీ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఒక సెట్ వేసింది. ఆ సెట్ నివేదిక ఇచ్చింది. ఇంచుమించుగా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది. ఆ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో మీకు సంబంధించినటువంటి మీరు ఏ కోరిక అయితే ఉందో, చంద్రబాబు నాయుడు అనుకో వాళ్ళకి ఏ కోరిక అయితే ఉందో, అంటే ఆ నెయ్యిలో జంతుకు కలిసి ఉండాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి ఎయిమ్ ఏంటంటే జంతుకు కలిసి ఉండాలి. జనరల్గా కలవకపోతే మనం అందరం హిందువులుగా ఉండి మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే నా దేవుడి ప్రసాదం, నా దేవుడి ప్రసాదానికి ఉపయోగించినటువంటి నెయ్యి అపవిత్రం కాలేదు, దాంట్లో జంతుకు కలవలేదు అనేటువంటిది మనకు ఒక మంచి భావన వస్తుంది, మంచి ధైర్యం వస్తుంది. అటువంటిది జంతుకు కలవలేదని చెప్పి ఎప్పుడైతే ఈ సిట్ నివేదిక ఇచ్చిందో, ఈ నివేదిక వాళ్ళకి అసంతృప్తి. చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఉండాలి వాళ్ళకి. ఇది ఈ అసంతృప్తితో ఏం చేశారంటే వాళ్ళు ఒక బ్యానర్ని రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు పబ్లిసిటీలో చాలా పీక్ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు ఉన్నటువంటి ఛానళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి కూడా ఉండవు అనుకుంటా. అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు పెట్టుకొని వాటి ద్వారా ఈ యొక్క అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్తూ ప్రజల్లోకి నిజాన్ని తీసుకెళ్తూ, అది చాలకుండా బ్యానర్ల రూపంలో, ఫ్లెక్సీల రూపంలో ఈ యొక్క మహాపాపం అంటూ ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని పోయి విషం గంపుతూ ఈ యొక్క జంతుకు కలిసిందని చెప్పినటువంటి విషయం చెప్పారు. అది కూడా ఎక్కడ పెట్టారంటే, మీరు ఎన్టీఆర్ సర్కిల్లో మీరు గమనించారంటే, ఏదైతే అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ దగ్గరికి పోయి గొడవ చేశాడో అది ఎక్కడున్నదంటే సాక్షాత్తు టాయిలెట్ల పైన ఉంది. అంటే ఎంత నీచమైనటువంటి దుర్బుద్ధి చూడండి తెలుగుదేశం పార్టీకి. సాక్షాత్తు దేవదేవుడు ఫొటోస్ని, దేవదేవుడి ఆ లడ్డు ప్రసాదాలని ఫోటోలు తీసి దాన్ని ఒక టాయిలెట్ పైన పెట్టి దేశానికి, ప్రజలకి, హిందూ సమాజానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాదు. ఇటువంటివన్నీ తప్పు అని చెప్తూ రాంబాబు గారు ఒక రెఫరెండం రిలీజ్ చేశాడు. అయ్యా, మీరు
పోస్టర్లు పెట్టున్నారు. ఈ పోస్టర్లో కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఉన్నాయి ఈ పోస్టర్లు. దాంట్లో మా నాయకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టడం అనేటువంటి తప్పు. మీ నాయకుల ఫోటోలు పెట్టుకోండి, మా నాయకుల ఫోటోలు ఎందుకు పెడతారు? ఇది మేము బేషరతుగా మీకు ఒక అల్టిమేట్ చెప్తున్నాను. 24 అవర్స్లోనో 48 అవర్స్లోనో దాన్ని తీసేయండి అని చెప్పిపోయాడు. చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిచ్చారు, గుడుల్లో ప్రక్షోభన చేయాలనేటువంటి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళి గుడిలోంచి తిరుక్కొని వచ్చేకలికి అదే దారిలో రాంబాబు గారు వస్తారనేటువంటి తెలుసుకొని అక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం తెలుగుదేశం యొక్క రౌడీలు, గూండాలు, ఈ పచ్చ దొంగలందరూ కూడా కర్రలు, రాళ్ళు పట్టుకొని నిలబడుకున్నారు. వాళ్ళకి సపోర్ట్గా పోలీసులు ఉన్నారు. అంటే పోలీసుల సమక్షంలోనే, పోలీసుల యొక్క సన్నిధిలోనే ఒక సాధారణ వ్యక్తి కర్రలు పట్టుకోవడం, రాళ్ళు పట్టుకోవడం అంటే విడుదల రజనీ గారు కూడా ఇలాంటివి చేశారు కదా, మరి టీడీపీ వాళ్ళపైన కూడా దాడి చేయాల్సిన సిచ్యువేషన్స్ అక్కడ కనిపించాయి కదా. రూమర్సా, జస్ట్ ఆరోపణ? ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2019 నుంచి 2024 వరకు ఎక్కడ కానీ రాడ్లు, కర్రలు పట్టుకున్న సిచ్యువేషన్ కానీ చూపిస్తే మీరు నిజంగా మీ టీ ద్వారా నేను క్షమాపణ నేనే కోరుతాను. అటువంటి ప్రక్రియ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించలేదు, ప్రోత్సహించడం కూడా. ఆ విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు ఏదైనా చేయండి, మీరు కర్రలు పట్టుకోండి, మీరు రాడ్లు పట్టుకోండి, మీరు చట్టాన్ని మీరు చేతులకు తీసుకోండి అని చెప్పి మా కార్యకర్తలకు చెప్పుంటే ఈ రోజు ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉంటుండేవాడు కాదు. అటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే అటువంటి ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రోత్సహించడు కూడా, ఇది ఫ్యూచర్లో కూడా ప్రోత్సహించడు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారు అక్కడ దిగి ఏంటి ఈ విధంగా దౌర్జన్యం దిగుతున్నారు అనేటువంటి మాట అడిగితే ఆయన మీద కర్రలతో, రాడ్లతో, రాళ్ళు రువ్వుతూ దాడి చేశారు. ఆ దాడి చేసిన క్రమంలో ఆయన కొంచెం ఒక విధమైనటువంటి భావోద్వేగానికి గురై ఒక అనైతికమైనటువంటి మాటలు 2 మాటలు మాట్లాడింది అయితే వాస్తవమే. ఇదే మా నీతి కూడా, మా నిజాయితీ కూడా మేము ఒప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంత అనైతికమైన మాటలు మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. సాక్షాత్ నీ పుట్టుకలోనే లోపం ఉందన్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ పుట్టుకలోనే లోపం ఉందన్నాడు. అదే వాళ్ళ కొడుకు లోకేష్ మాట్లాడుతూ ఒకరోజు పోలీసుల సమక్షంలోనే లండన్కి జగన్ పోయాడు, లండన్కి ఎందుకు పోయాడు, ముండల డాష్ అనేటువంటి, అంటే చెప్పడానికి సభ్య సంస్కారం యాక్సెప్ట్ చేయనటువంటి పదంతో జగన్మోహన్ రెడ్డిని గారు తిట్టారు. అటువంటి ప్రక్రియలు మా వాళ్ళు ఎప్పుడు కానీ మాట్లాడాల. ఒకవేళ చంద్రబాబుని ఏదైనా తిట్టుంటే అది మీ పార్టీలో నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారే, ఆ ఎమ్మెల్యేలు తిట్టారే కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ ఈ విచక్షణ రహితంగా ఎక్కడ కానీ ఎప్పుడు కానీ మాట్లాడింది లేనేలేదు. ఈ విధంగా మాట్లాడే కాడికి ఆయన విచక్షణ కోల్పోయి అంబటి రాంబాబు గారు అలా తిట్టడం కరెక్టేనా? అసలు ఆ 2 పదాలు వాడడం కరెక్ట్ కాదని నేను గారు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, సొసైటీ కాదు. సాక్షాత్తు అంబటి గారే ఇంటికెళ్ళి ఆయన విచక్షణ మళ్ళా తెచ్చుకొని మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ విధంగా నాయకుడిని మాట్లాడుండకూడదు, నేను విచక్షణ కోల్పోయి మాట్లాడాను, నాది తప్పు అని చెప్పి బేషరతుగా సమాధానం చెప్పాడు. బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని నేను మాట్లాడింది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని నేను మాట్లాడాను అనుకుంటే అది నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అనేటువంటిది చెప్పాడు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి, అది మా నిజాయితీ. సరే, ఓకే, అంబటి రాంబాబు గారు చెప్పింది, మాట్లాడిన మాటలు తప్పు అంటున్నాం, సరే దానికే కమిట్ అవుదాం కొంచెంసేపు. అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పు అయినప్పుడు అంబటి రాంబాబుని ఏ విధంగా శిక్షించాలి? చట్టం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. అంబటి రాంబాబు గారు తిట్టిన విషయానికి ఐపీసీ సెక్షన్స్లో, భారత శిక్షా స్ఫూర్తిలో ఎక్కడ సెక్షన్స్ లేవా శిక్షించడానికి? మరి భారత శిక్ష ఉంది కదా, రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి అంబటి రాంబాబు గారిని ఏ విధంగా శిక్షించాలో శిక్షించండి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అబ్జెక్షన్ చెప్పరే. మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటిపైన దాడులు, వాళ్ళ ఇంటిపైన దౌర్జన్యాలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని మీరు తిట్టినటువంటి అబ్యూస్ ఓట్స్ ఎంత నీచంగా ఉన్నాయి, ఎంత నికృష్టంగా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఎంతమంది కార్యకర్తలు వాళ్ళని ధ్వంసం చేశారు. ఒక సాక్షాత్తు సిఐ వెళ్ళి, వెంకటేశ్వరరావు అనేటువంటి సిఐ, మిమ్మల్ని ఉంటే చంపేస్తారు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇదే పోలీసులు ఇవ్వాల్సినటువంటి సందేశం? అంటే కూటమి యొక్క ద్వంద్వ వైఖరి అంటారా మీరు? కూటమి ద్వంద్వ వైఖరి కాదు, అనైతిక వైఖరి. ద్వంద్వ వైఖరి అనేటువంటి దీనికి ఆస్కారం లేదు. కూటమికి ఉండేటువంటి అనైతిక వైఖరి. ఈ అనైతిక వైఖరితో
పోలీసులను సైతం మభ్యపెట్టి పోలీసుల్ని తన గుప్పెట్లో పెట్టుకొని పోలీసుల చేత కూడా తప్పులు చేయించేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉంది. మరి ఆ ఇంట్లో ఆ విధంగా దౌర్జన్యాలు జరిగింది. ఆ టైంలోనే గల్లా మాధురి అనేటువంటి ఆమె వచ్చి మాధవి అనేటువంటి ఒక ఎమ్మెల్యే వచ్చి ఏం మాట్లాడుతుంది, ప్రెస్ మీట్ ముందు ఏం మాట్లాడుతుంది, గుంటూరు తెలుగు మహిళని వస్తేనే మీరు తట్టుకోలేకపోయారు, ఈసారి మళ్ళా ఆంధ్ర రాష్ట్ర తెలుగు మహిళ వస్తుందంటున్నారు. తెలుగు మహిళ అంటే ఏంది అంటే ఆంధ్ర రాష్ట్ర తెలుగు మహిళ వస్తే మీరు తట్టుకోలేరంటే అంటే మళ్ళా కూడా మీరు ఇంటిపై దాడి చేయాలనేటువంటి ఇంటెన్సిటీ చూపిస్తున్నారా? ఇది అనైతికం కదా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీరు ఈ విధంగా మాట్లాడతారా? చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా? అదేమంటే ఇదే గుంటూరుకు సంబంధించి మరి అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు అంటే ఏదైతే వాళ్ళ కూతుర్ని పరామర్శించినప్పుడు ర్యాలీ చేశారు జగన్ గారు, మీ మాజీ సీఎం గారు, అది చేసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాలు అని చెప్పేసి టీడీపీ పార్టీ నేతలు అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేత, తండ్రి పార్టీకి. ఎవరి సరే నా బాగోగైనా సరే, రాంబాబు గారి బాగోగైనా సరే, చిన్న కార్యకర్తకైన బాగోగులైనా సరే చూసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇంత దౌర్జన్యం, ఇంత అరాచకం జరిగితే, ఇంట్లో మహిళల్ని అంత ఘోరంగా బిహేవ్ చేస్తే, ఆ ఇల్లుని అధిక ధ్వంసం చేస్తే, అంబటి రాంబాబు అనైతికంగా అరెస్ట్ చేస్తే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం రాకూడదంటే ఇంకెప్పుడు రావాలి? అంటే మా కుటుంబ పెద్ద ఎప్పుడు రావాలంటున్నా? అంటే కుటుంబ పెద్దలకి బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? చూడాల్సిన అవసరం లేదా? వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి ఏం తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తప్పు? అంబటి రాంబాబు అరెస్ట్ అదే అంబటి రాంబాబులో అరెస్ట్ చేయడానికి ఏం తప్పు జరిగింది? నువ్వు అరెస్ట్ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం రాలేదు. అంబటి రాంబాబు ఇంటి పైన జరిగినటువంటి దాడి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీరన్నింటినీ కూడా కలపడం అనేటువంటి తప్పు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఫస్ట్ ఆత్మావలోకం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పలేదు కాదు. అరెస్ట్ చేస్తే 18 రోజులుగా ఉంటే 18 రోజులు జైల్లో పెడతారు. చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, దానికి తగినటువంటి న్యాయం కోర్టులో జరుగుతుంది. మాకు వ్యవస్థలపైన నమ్మకం ఉంది. మీ మాదిరిగా వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి అలవాటు లేదు, అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వ్యవస్థలపైన నమ్మకం ఉంది కాబట్టి, న్యాయం మాకు జరుగుతుంది కాబట్టి, ధర్మం మాకు పక్క ఉంది కాబట్టి మాకు ఆ భయాలే అవసరం లేదు. కానీ అన్యాయంగా, అనైతికంగా ఈ విధంగా ఒక ఇంటిపైన దాడి చేయడం తప్పు కాదా? అప్పుడు పరామర్శించడం ఎట్లా తప్పు అవుతుంది? ఆ టైంలో కూడా ఇదే మాధవి ఒకటి చెప్తోంది. ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డికి భయం అంట. జగన్మోహన్ రెడ్డికి భయం అనే విధంగా ఈ గల్లా మాధవి చెప్తోంది. రా సవాల్, రా విసర్దాం, నీకు రా తేల్చుకుందాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతోంది. ఢిల్లీకే భయపడిని జగన్మోహన్ రెడ్డి గారు గల్లీలో ఉండే గల్లా మాధురికి భయపడతారా? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డికి భయం అనేది లేదు. ఎందుకంటే ఫస్టే చెప్పాను మీకు, నీతి నిజాయితీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధైర్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కింద స్థాయి కార్యకర్తలో కూడా నీతి నిజాయితీ ఉంది. అంటే నీతి నిజాయితీ అనే విషయంలో ఓకే, దాన్ని పక్క పెడదాం, దట్స్ ఫైన్. మరి ఏ విధంగా అక్రమ ఆస్తులకు సంబంధించి విచారణకు హాజరయ్యారు మీ మాజీ సీఎం? అక్రమ ఆస్తులకి విచారణ అంటే అది మీరు చూసారంటే అసలు ఈ కేసులు ఏ విధంగా ఫ్యాబ్రికేట్ అయ్యాయి? అక్రమ ఆస్తుల కేసులు అంటున్నారు మీరు. మనం నీట్గా ఆలోచిస్తే అసలు ఈ కేసులు ఎప్పుడు ఫ్యాబ్రికేట్ అయ్యాయి? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు పోయేటప్పుడు, ఓదార్పు యాత్రకు పోవద్దని చెప్పిన సాక్షాత్ సోనియా గాంధీ ఒక అల్టిమేటం రిలీజ్ చేస్తే, లేదు మా నాయన చనిపోయినప్పుడు వాళ్ళు ఆ బాధతో చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి నేను పావురాలగుట్లో ప్రమాణ స్వీకారం చేశాను. నేను మాట తప్పను, మడమ తెప్పను, వాళ్ళందరి కుటుంబాలకు పోయి నేను వాళ్ళని పరామర్శించాలి, ఓదార్పు చేయాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో బేఖాతురు చేస్తూ సోనియా గాంధీని కూడా బయటకు రావడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక పార్టీ పెట్టాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగయ్యాడు. అంటే రాజశేఖర రెడ్డి బ్రతికున్న రోజులు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వస్తే ఆయన కల్మషుడు అయిపోయాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు పవిత్రత ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి బయట రాగానే అపవిత్రత సంతరించుకుంటుందా? సరే, నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని కానీ, ఈ యొక్క పెద్దలను కానీ నేను అడుగుతున్నా, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మాకు మోసం చేశాడని చెప్పి ఎవరైనా కేసు పెట్టారా? ఎవరైనా సరే కేసు పెట్టారా? మా ఆస్తులను దొంగతనంగా దాచుకున్నాడు, మా ఆస్తులను లాక్కున్నాడు అని చెప్పి ఎవరైనా కేసు పెట్టారా? ఈ కేసులన్నీ కూడా సుమోటోగా ఒక తిక్క శంకరుడు ఒక లెటర్ రాస్తే, శంకరయ్య అనేటువంటి ఒక తిక్క మనిషి లెటర్ రాస్తే, ఆ లెటర్ను సుమోటోగా తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసులన్నీ పెట్టారు.
పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసు. ఇవి కూడా పోతాయి. కాలమే దీనికి సమాధానం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నీతి నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పునీతులకి ఖచ్చితంగా బయట వస్తుంది. ఓకే, అంటే ఏదైతే అంబటి రాంబాబు సినారియో ఏదైతే జరిగిందో దీనిపైన అనిత అనే ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టుగా బైరెడ్డి కూడా మాట్లాడారు. మరి ఏ విధంగా ఇది అంతా జరుగుతుంది అసలు? ఇప్పుడు ఆ మేడం ఉంది, పాయికిరావు పేట ఆంటీ ఒక ఆమెకి ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. రాష్ట్రంలో ఉండే అందరినీ కూడా అంకుల్స్ అంటూ ఉంటుంది. అందరూ అంకుల్ యాంకి. సాక్షాత్తు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంకుల్ యాంకి. ఈ ఆంటీకి అందరూ అంకుల్లే. ఆమెకి ఇచ్చిన డ్యూటీ తప్ప మిగతా అన్ని డ్యూటీలు చేస్తుందని. ఆమెకి ఇచ్చిన హోంమంత్రి పదవి తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంది. రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు ఈ 2-3 రోజుల్లోనే ఎంతమంది మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరిగాయి, ఎంతమంది మహిళల మీద దౌర్జన్యాలు జరిగాయి మీకు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. కానీ వీటన్నిటిని గురించి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి తిట్టడమే ఆమెకి జెండా. దానికే ఆమెకి జగన్మోహన్ రెడ్డి తిత్తుడు శాఖ అనేటువంటి ఒక శాఖను అలాట్ చేసినారు మాకు తెలియదు. కానీ ఆ హోంమంత్రిత్వ శాఖను మాత్రం ఆమె త్యజించేసింది. నేను ఆమెని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆమె ఈ సినారియాని చూసిందా లేదా? చూసుంటే నిజంగా అంబటి రాంబాబు గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల పైన ఏ విధంగా దౌర్జన్యాలు జరిగినాయి, ఒక మహిళ తుర్తు ఏ విధంగా రోడ్లో కర్ర పట్టుకుని వస్తూ ఉంది, ఆ వీడియో చూసిందా లేదా? ఇటువంటి వీడియోలన్నీ చూసి ఇంకా కూడా మహిళలపైన అన్యాయం జరగలేదు, ఆ ఇంటిపైన దాడి జరగలేదు అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది హోమ్ మినిస్టర్ యొక్క అవివేకానికి తర్కం. అసలు హోమ్ మినిస్టర్ అనేటువంటి ఆమె అసలు సూటబుల్ కాదనేది మా ఉద్దేశం. ఆమెకి తీసేసి ఆమెకి ఏదైనా ఒక జగన్మోహన్ రెడ్డికి తిట్టడం అనేటువంటి ఒక శాఖను క్రియేట్ చేసి ఆ శాఖకి ఇస్తే ఆమె పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తుంది. అంటే తనకేంటి అవసరం అసలు? పదవి కోసం. ఆ పదవికి ఆమె నిజమైనటువంటి నీతి నిజాయితీగా పనిచేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అటు ఇటు లోకేష్ గారి దగ్గర బెప్పు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాలి. తిట్టే కానీ ఆమెకి మార్కులు పడవు. ఆ క్రమంలో ఆమె ఆ పదవిని శాఖని పోషిస్తుంది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరి సెకండ్ కూడా పనిచేసిన దాఖలా లేదు. ఓకే, అంటే ఎప్పటి నుంచో ఆవిడ ఇంతేనా లేకపోతే ఎప్పటి నుంచో ఆమె అంతే. అందుకే ఆ పదవికి ఆమె ఇచ్చింది. ఆమెని ఎప్పటి నుంచో కూడా ఆమె యొక్క బిహేవియర్, ఆమె ప్రవర్తన ఇదే విధమైనటువంటి రీతిలో ఉంటుంది. ఆ మాట, ఆ స్టైల్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ పదవిని ఆమెకి కట్టబెట్టారు. ఆమెకి ఇవ్వడానికి ఉన్నటువంటి ఆంతర్యమే అది. అంటే ఇప్పుడు మాధవి గారు కావచ్చు లేకపోతే అనిత గారు కావచ్చు, వీళ్ళిద్దరు మహిళల పట్ల ఏమనుకుంటున్నారు అసలు? ఒక సాటి మహిళకి జరిగినట్టు అన్యాయాన్ని కూడా గుర్తించలేనటువంటి వీళ్ళు మహిళలేనా అనేటువంటి అనుమానం వస్తుంది. నిజంగా పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు ఇంట్లో జరిగినటువంటి ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా మీకు కనుల ముందు కనబడుతున్నాయి. మీరు ఈ యొక్క సోషల్ మీడియాలకు జస్ట్ ఒక బటన్ నొక్కితే అంబటి రాంబాబు పైన ఇంటిపైన చేసినటువంటి దాడి, ఆ మహిళలపైన జరిగినటువంటి అన్యాయం, అంబటి రాంబాబు మహిళల్ని తిడుతూ కూడా అంటూ కూడా తిట్టాను వచ్చినటువంటి మహిళలు కూడా అతను తిడుతూ వాళ్ళ అమ్మను కూడా దూషించినటువంటి సన్నివేశాలు అన్నీ కూడా తెలుస్తూ కూడా ఒక మహిళ ఎమ్మెల్యేగా, ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఒక మహిళలపై జరిగేటువంటి అబ్యూసింగ్ వర్డ్స్ను కూడా ఖండించలేని స్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత అనైతికమైనటువంటి పాలన చేస్తున్నారు అనేటువంటిది మనం అందరం కూడా చూడాలి. వీళ్ళు అసలు పదవులకు కాదు కదా, సాధారణ సగటు మహిళగా ఉండడానికి కూడా అనర్హులు నేను చెప్తున్నాను. ఓకే, అంటే అంబటి రాంబాబు గారు అరెస్ట్ అప్పటికి కూడా చాలా వరకు తన కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి ఏడుస్తుంది అని చెప్పేసి ఒక ఇమోషనల్ గా ఇవన్నీ చేస్తున్నారు, డ్రామాలు ఆడుతున్నారు అని అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు డ్రామా సింపతి గెయిన్ చేయాలి అని చెప్పేసి, ఏంది మేడం సింపతి గెయిన్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ నాన్నని రిలీజ్ చేయాలి అన్నట్టుగా చేస్తుందని. సింపతితో చంద్రబాబు నాయుడు లొంగిపోతాడంటే అది మన అవివేకమే. అతనికి చంద్రబాబు నాయుడికి మానవతా విలువలు తెలియదు, మానవతా దృక్పథం తెలియదు. అతను స్వలాభం కోసం, అతను ప్రయోజనం కోసం, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం దేన్నైనా తాకట్టు పెట్టి దేన్నైనా వెన్నుపోటు పుడిచేటువంటి తత్వం అయింది. ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పుడిచాడు. అదేవిధంగా వాళ్ళ బావమర్ది ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి, ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు. మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో గెలిపించాలి. ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆయన వాళ్ళు తిరిగి మంత్రి పదవి నుంచి తీసేశారు. అంటే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు, ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఆ విధంగా చేస్తూ ఎన్నో సవాళ్ళ పైన నడుచుకుంటూ వచ్చి పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెప్పాడు, ఎన్నో అనైతికమైనటువంటి హామీలు ఇచ్చాడు, అసలు అమలుకు వీలు పడినటువంటి హామీలు ఇచ్చాడు. ఇవన్నీ చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. లాస్ట్కి చివరికి అత్యంత
హిందువులు పూజించేటువంటి అత్యంత విలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూ ప్రసాదాన్ని సైతం జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్స్ కలిసిందని, అదేవిధంగా పంది కొవ్వు కలిసిందని చెప్పి ఎంత ఘోరమైనటువంటి నికృష్టమైన మాటలు మాట్లాడాడు. టాయిలెట్లో ఉపయోగించేటువంటి లప్సా కలిసిందన్నాడు, హార్పిక్ కలిసిందన్నాడు, అదేవిధంగా కెమికల్స్ స్లర్రీ కలిసిందన్నాడు. నేను ఒకటే చంద్రబాబు నాయుడుని ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు చంద్రబాబు నాయుడు కావచ్చు, పార్టీలో పనిచేసేటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ మీరు ఇవన్నీ కలిశారు, దాంతో నెయ్యి తయారు చేశారు అంటున్నారు కదా, ఆ ప్రాసెస్ ఏంది? ఏ విధానంలో కెమికల్స్ యూజ్ చేసి ఈ యొక్క స్లరీస్ లేకుంటే లబ్సాలు యూజ్ చేసి నెయ్యి తయారు చేస్తారో ప్రజలకు చెప్పాలి. చెప్పకుండా జస్ట్ లైక్ దట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుకునే వాళ్ళు ఈ విధంగా తప్పు కదా. ఇటువంటి ప్రక్రియలు చేసేటువంటి చంద్రబాబు నాయుడికి ఏదైనా మానవతా విలువలు ఉంటాయా? ఒక సెంటిమెంట్ ఉంటుందా? ఆ సెంటిమెంట్ తో కిందకి దిగుతాడనేటువంటిది చంద్రబాబు నాయుడు దిగుతాడు, అరెస్టులు ఆగుతాడా? అందువల్ల చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ లేదు, అరెస్టులు ఆపడు. అతనికి కావాల్సింది రాజకీయ ప్రయోజనం. అతను తిరగబడ్డటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అణగదొక్కి గొంతు నొక్కి అతని పాలనలో జరిగేటువంటి అన్యాయాలను ఎవరు ప్రశ్నించకూడదు అనేటువంటి భయం, భయపెట్టాలనేటువంటి ఒక దృక్పథం ఆయనకి. ఇదంతా కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే అంబటి రాంబాబుకి అసలు బెర్రలు అనేది వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థల్లో పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి లోబడి, న్యాయాలకు లోబడి, చట్టాలకు లోబడి మా అంబటి రాంబాబు గారు పునీతుడి ముందు ఖచ్చితంగా వస్తాడనేటువంటిది నమ్మకం మాకుంది. సో అంటే ఏదైతే మనం మొన్న రీసెంట్గా ఒక పాప పైన అత్యాచారం జరిగింది ఏపీలోనే, సో అతను బావిలో పడి చనిపోవడం కూడా జరిగింది. సో ఆల్రెడీ అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమ్మాయిలకు ఇలా జరిగితే ఖచ్చితంగా, అమ్మాయిలకు కానీ బాలికకు కానీ ఖచ్చితంగా ఇలాంటివి జరిగితే చనిపోవాల్సిందే అని అంటున్నారు. మరి మీరొక సైడ్ మహిళలకు అక్కడ విలువ లేదు, గౌరవం లేదని చెప్పేసి మీరు అంటున్నారు. ఏ విధంగా? మా పార్టీ స్టాండ్ ఏంటంటే మహిళలకి అన్యాయం జరగకూడదు, జరిగిన తర్వాత వాళ్ళని చంపడం కాదు మాకు కావాల్సింది. రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఆడబిడ్డ కూడా, ఏ మహిళ కూడా వివక్షకి ఈ యొక్క దీనికి లో పడకూడదు, లోను కాకూడదు. ఏ మహిళ కూడా అన్యాయం జరగకూడదు, ఏ మైనర్ బాలిక కూడా అన్యాయం జరగకూడదు అంటున్నాం. జరిగిన తర్వాత చంపడం కాదు మాకు కావాల్సింది, అసలు జరగకూడదు అంటున్నాం. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతమంది చనిపోతున్నారు, అందరూ కూడా నీళ్ళలోనే చనిపోతున్నారు. ఈ నెలలో కూడా అదే కథనం రాస్తున్నారు. అంటే ఈ మహిళలపైన దౌర్జన్యం జరిగేటువంటి ఈ మృగరాయుళ్ళ పైన గంగమ్మ తల్లి రివెంజ్ తీసుకుంటుందని అందరినీ ఒకే విధంగా చంపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరూ కూడా చెరువులోనే పడిపోతున్నారు. స్కూల్లో ఉన్నటువంటి ఒక పాపని 60 ఏళ్ళ ఒక వయసులో ఉన్నటువంటి ఒక అతను కూడా పోయి అతను చెరువులో పడిపోయాడు. మదనపల్లిలో రీసెంట్గా 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని కూడా నీటి తొట్టులో ముంచి చంపేసినటువంటి ఒక అతని పైన కూడా అతను కూడా చెరువులో పడి చనిపోయాడు. అంటే చెరువులోనే పడి చనిపోవడం అనేటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు బ్రతుకుంటే వీళ్ళకి విచారణ జరిగితే, విచారణ జరిగిన తర్వాత అది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటిది తెలుస్తుంది. ఎందుకు జరిగింది అనేటువంటిది ముందుకు బయట రావాలి. ఎందుకు జరిగింది? దాంట్లో గంజాయి దాగి చనిపోయాడు, ఆ పని చేశాడు ఆయన. అంటే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే గంజాయి దొరుకుతా ఉందా ఇప్పుడు? మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఈ యొక్క హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చెప్తున్నారు? గంజాయి రహితమైనటువంటి నేను రాష్ట్రాన్ని తీసుకుని వస్తున్నట్టున్నారు. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? 1 గంట ఛాన్స్ ఏంటి నాకు, గంజాయి రహిత రాష్ట్రాన్ని చేస్తానన్నాడు. ఇప్పుడు గంట ఏందయ్యా, 20 నెలలు ఇచ్చారు నీకు టైము. అంటే గంజాయి రహిత రాష్ట్రాన్ని చేయలేవా? అంటే ఇప్పుడు వీళ్ళు కానీ బతికితే, వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తే, కోర్టులో వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి వీళ్ళు గంజాయి దాగి ఆ విధమైనటువంటి రేపులు మానభంగాలు చేస్తున్నారు అనేటువంటి విషయం బయటపడుతుంది. బయటపెడితే గంజాయి ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది. గంజాయి ఎందుకు దొరుకుతుంది, గంజాయి ఉందనేటువంటి విషయం తెలిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇవన్నీ రాకుండా ఒకేసారిగా గంగమ్మ దాంట్లో వాళ్ళు ప్రక్షాళన చేస్తున్నారు. మరి గంగమ్మకు శిక్షిస్తే అనితమ్మ ఏం చేస్తా ఉంది? అనితమ్మకి పని లేదా? అప్పుడు ఎందుకు గంగమ్మనే చేసేయచ్చు కదా హోమ్ మినిస్టర్గా, మరి అనితమ్మ ఎందుకు? ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో గంజాయి అనేటువంటిది విచ్చలవిడిగా ఏరులై పారుతా ఉంది. గంజాయి రాష్ట్రంగా ఉంది. ఇది గంజాయికి ఇదే సెంటర్ పాయింట్గా, భారతదేశంలో సెంటర్ పాయింట్గా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. గంజాయి తాగి ఈ మృగాలన్నీ కూడా, ఈ మృగరాయుళ్ళు మహిళలపైన, మైనర్ బాలికలపైన చేసేటువంటి హత్యలు, ఈ యొక్క మారణకు హోండాలు,
ఫస్ట్ ఇవన్నీ అరికట్టాలంటే గంజాయిని అరికట్టాలి, గంజాయి లేని రాష్ట్రంగా చేయాలి. ఆ దిశలో చంద్రబాబు నాయుడుకి పోకుండా నేను రేపు జరిగిన తర్వాత వాడిని చంపేస్తాను, మానభంగం జరిగిన తర్వాత వాడిని చంపేస్తాను, ఇది నా శుద్ధి కాదు. ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు, మీ అనుభవానికి గుణపాఠం ఒక ఫ్రేము, ఇవి జరగకుండా చూడడమే మీ అనుభవానికి ఫ్రేము. ఇటువంటివన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు అసభ్య మాటలు మాట్లాడుతూ ఈ విధమైనటువంటి సందేశాన్ని ప్రజలకు తీసుకుపోవడం అనేటువంటిది అనైతికం. రైట్. సో ఫైనల్ గా మధుసూదన్ గారు, ఏదైతే కల్తీ లడ్డు విషయం గురించి మీరు మాట్లాడారు ఇందాక, సో జంతు కొవ్వు కలవలేదు, ఏ ఫిష్ ఆయిల్ కూడా కలవలేదు, బట్ దానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారు మీ హయంలో అని చెప్పేసి, మీ జగన్మోహన్ రెడ్డి హయంలో వాడారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. మరి దానికి ఏమంటారు? ఎవరు చెప్పారు మేడం కల్తీ లడ్డు మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని? ఎవరు చెప్పారు? ప్రతిపక్షాలు అంటారు, టీడీపీ పార్టీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు కల్తీ జరిగింది అని విచారణలో తేలింది కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, విచారణలో తేలింది. ఒకటే చెప్తున్నా మేడం, ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో ఒకే మాటలు చెప్పాలంటే సిట్ వేశారు. రైట్. సిట్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ మీద మాకు అనుమానం, అంటే అది నిష్పక్షపాతంగా పనిచేయదు అనేటువంటిది అనుమానం. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్ళంగానే వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది, ఎస్ చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా పనిచేయడు, అతను వేసిన సిట్ కూడా నిష్పక్షపాతంగా పనిచేయదు, కాబట్టి నేను వేస్తాను సిట్ అని చెప్పి ఒక సిట్ వేసింది. సిబిఐకి చెప్పి సిబిఐ ద్వారా ఒక సిట్ వేసింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలా, నా అధికారులు కావాలి సిట్లో, కాబట్టి నా రాష్ట్రం నుంచి కూడా నా దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా కావాలని చెప్పని ఒక ఇద్దరు అధికారులని ఆ సిట్లో చొప్పించాడు. ఎవరు? త్రిపాఠి గారిని, గోపీనాథ్ జట్టి గారిని, ఇద్దరిని చొప్పించాడు. ఓకే, మంచిది. వాళ్ళు వేసిన సిట్టే కదా ఇప్పుడు పనిచేసింది. వాళ్ళు వేసిన సిట్టు ఇప్పుడు ఈ యొక్క లడ్డూని ఎక్కడ చెక్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారు చేసినటువంటి లడ్డూ శాంపిల్స్ని కానీ, ఆ రోజు వచ్చినటువంటి నెయ్యి శాంపిల్స్ని కానీ చెక్ చేసి ఈ యొక్క సిట్ రిపోర్ట్ ఇచ్చిందా? లేదు కదా. ఎప్పుడు ఇచ్చింది సిట్ రిపోర్టు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 12/6/24, 26/24, 25/6/24, 4/7/24 ఈ 4 డేట్లలో 4 ట్యాంకర్లు వచ్చాయి ఏఆర్ డైరీ నుంచి. ఈ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లని చెక్ చేసి నెయ్యి బాగుంది అని చెప్పని టీటీడీ లడ్డుకు ఉపయోగించుకునేసింది. తీసుకుని లోపలికి తీసుకునింది. ఆ తర్వాత 6/7/24, 12/7/24 అనేటువంటి 2 డేట్లలో 2 ట్యాంకర్లు వచ్చాయి. వీటిలో నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్లో ఎన్డీడీబీకి పంపించి, ఎన్డీఆర్ఐకి పంపించి దాంట్లో కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపించారు. అంటే జనరల్గా టీటీడీలో ఒక ఆనవాయితీ ఉంది, ప్రతి ట్యాంకర్ని కూడా ఒక్కొక్క ట్యాంకర్లో నుంచి 3 శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు టీటీడీ. కలెక్ట్ చేస్తే వాటి నెయ్యి నాణ్యతను పరీక్షించి ఓకే అనుకుంటే దాన్ని వాడకానికి తీసుకుంటారు, లేకుంటే వెనక్కి పంపించేస్తారు. ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు, సాక్షాత్ ఎన్టీఆర్ గారి టైంలో నుంచి కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఎన్టీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా 14 సార్లు వెనక్కి పంపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కూడా 16 సార్లు వెనక్కి పంపించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా 19 సార్లు వెనక్కి పంపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14 సార్లు పంపించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 16 సార్లు వెనక్కి పంపించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. అంటే వాళ్ళు ఏదైతే సప్లైర్స్ ఉన్నారో ఆ సప్లైర్స్ కక్కుర్తుతో ఒక్కొక్క ట్యాంక్ని కంటామినేట్ చేసి పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇదని చెక్ చేసి పంపిస్తారు, దాన్ని రిజెక్ట్ చేస్తుంటారు. ఆ క్రమంలో 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి 4 ట్యాంకర్లు లోపలికి పంపించారు. ఈ 4 ట్యాంకర్లు శ్రీకాళహస్తికి వెళ్ళి శ్రీకాళహస్తి పెట్రోల్ బంకులో 1.5 నెల కనీసం సీలు కూడా చేయకుండా అట్టే పెట్టి అదే ట్యాంకర్ని ఇన్వాయిస్ ఏఆర్డీని ఇన్వాయిస్ని మార్చి వైష్ణవి డైరీ ఇన్వాయిస్తో మళ్ళా వచ్చాయి, టీటీడీకి వచ్చాయి. ఇది నేను చెప్పేది కాదు, సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ చార్ట్ షీట్లో సిట్ ఆఫీసర్స్ మాట్లాడేటువంటి మాటలు ఇవి. సిట్ నివేదికలో ఉన్నటువంటి మాటలు, నేను మాట్లాడేటివి కాదు. ఈ 4 ట్యాంకర్లు అదేవిధంగా సీలు కూడా చేయకుండా వచ్చిన 4 ట్యాంకర్లని మళ్ళా అనుమతించారు, వాడకానికి అనుమతించారు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగిన నెయ్యిని లడ్డు ప్రసాదంలో వాడారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారనేటువంటిది మీరు చెప్పాలి. సరే, ఆ శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ తీసుకున్న తర్వాత తీసుకున్న శాంపిల్ని వెంటనే ఎన్టీడీబీకి కానీ ఎన్డీఆర్ఐకి కానీ పంపించాలి. ఆ విధంగా పంపించకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వారం రోజులు దాచిపెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఎవరి సమక్షంలో పెట్టాడు? దాంట్లో ఆ టైంలో ఆ వారం రోజులు ఏదైనా కలిపారా, కలిపి మీరు పంపించారా అనేటువంటిది దాచిపెట్టాల్సిన అవసరం అదే మేము అడుగుతున్నాం. మీకు శాంపిల్ కలెక్ట్ చేసింది 16
12/7/24 శాంపిల్ కలెక్ట్ చేస్తే వారం రోజుల తర్వాత దాన్ని శాంపిల్ని ఎన్టీటీకి ఎన్డీఆర్ఐకి పంపించారంటే వారం రోజులు ఆ శాంపిల్ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు? వెంటనే పంపించాలి కదా. ఈ దాచిపెట్టిన దానికి చంద్రబాబు నాయుడు మతలబ్ ఏంటి అనేటువంటిది కూడా ఫస్ట్ ప్రజలకు చెప్పాలి. ఈ శాంపిల్లో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లే ఈరోజు సిట్లు ఇచ్చినటువంటి నివేదిక. అంటే సిట్ నివేదిక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి నివేదిక కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి నివేదిక. వీటన్నిటికీ కూడా సిట్ నివేదికలో ఉన్నటువంటి లోపపాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బాధ్యత వహించాలా. అది ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూస్తే బోలేబాబా డైరీని ఎవరు ప్రవేశపెట్టారు? బోలేబాబా డైరీని 2018లోనే మినిట్స్ రాశారు. ఎవరు? 2018 4వ నెల 17వ తేదీ టీటీడీలో నుంచి ఒక కమిటీ పోయింది బోలేబాబా డైరీలోకి. పోయి ఆ డైరీని క్షుణ్ణంగా పరిశీలించి 3,30,000 లీటర్లు పాల సేకరణ కెపాసిటీ ఉంది ఆ డైరీకి అని చెప్పని ఒక నివేదిక తయారు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇచ్చింది. అప్పుడే బోలేబాబా ఎంటర్ అయింది. బోలేబాబా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి డైరీ కాదది. బోలేబాబాకి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డైరీకి కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు మీరు నెట్లో పోయి కొడితే ఇండియా మార్ట్ అనేటువంటి సైట్లో వాటికి ఉన్నటువంటి రిలేషన్ కూడా మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈరోజు కూడా ఈ యొక్క ఇందాపూర్ అనేటువంటి ఒక డైరీని చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ ఇందాపూర్ డైరీ కూడా 2014లో ఈ యొక్క టీటీడీ టెండర్లో నెయ్యి టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్నది. అప్పుడు కూడా 276 రూపాయలకి కేజీ ఒక లీటర్ నెయ్యి, ఒక కేజీ నెయ్యిని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2016లో అది సరైన నెయ్యి చేయట్లేదని చెప్పని దానిపైన మార్క్ పడితే టీటీడీనే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. బ్లాక్ లిస్ట్లో పెట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలో దాన్ని బ్లాక్ లిస్ట్లో నుంచి రిమూవ్ చేసి మళ్ళీ 2016లో కూడా దానికి టెండర్ 339 రూపాయలకి ఒక లీటర్ నెయ్యిని దానికి టెండర్ కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఈ ఇందాపూర్ డైరీ అనేటువంటిది కనుమరుగైపోయింది. ఎందుకు రాలేదు? అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఇందాపూర్ డైరీ ఎందుకు నెయ్యి టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు ప్రత్యక్షం అవుతుంది? ఆ తర్వాత ఇప్పుడు 2000 ఈ యొక్క గలాబా అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదే ఇందాపూర్ డైరీని ఇంట్రొడ్యూస్ చేసి 658 రూపాయలు ఒక కేజీ నెయ్యిని రేటు పెంచుతూ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది అనేది ఆలోచిస్తే మెయిన్ ఏంటంటే ఇందాపూర్ డైరీ ఈజ్ నథింగ్ బట్ హెరిటేజ్ డైరీ. హెరిటేజ్ డైరీ యొక్క మారు పేరే ఇందాపూర్ డైరీ. హెరిటేజ్ డైరీ అలయాస్ ఇందాపూర్ డైరీ. అది నేను చెప్పేది కాదు. హెరిటేజ్ డైరీ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో ఈ ప్రొడక్షన్ ఈ యొక్క సైట్లన్నీ కూడా ప్రొడక్షన్లో ఉండేటువంటి లిస్ట్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మీకు బయటపడతాయి. అది వరుసగా ఉన్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని చూస్తే నంబర్ 17 అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పేరే ఇందాపూర్ డైరీ. ఈ ఇందాపూర్ డైరీ అనేటువంటిది సాక్షాత్తు హెరిటేజ్ డైరీ అని చెప్పడానికి కింద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సతీమణి తల్లి భువనేశ్వరమ్మ ఫోటో సాక్ష్యంగా అది 17 నంబర్లో ఈ యొక్క డైరీ ఉండడం అనేటువంటిది మేము చెప్పింది కాదు, అది ఆ సైట్లో ఉండేది. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ ఈ యొక్క 17 నంబర్ని ముందుకు తీసుకొచ్చిందో అప్పుడు మార్చేశారు. వాళ్ళ సైట్లో ఉన్నటువంటి దీంట్లో మార్చేశారు. ఈ ప్రొడక్షన్ లిస్టులో లేకుండా కో ప్రొడక్షన్ లిస్టులోకి మార్చేశారు అనమాట. అంటే మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మీరు భుజాలు తడుకున్నారు అనమాట. గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకుని దాన్ని మార్చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా క్షుణ్ణంగా పోతే మీకు వీటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ప్రవేశపెట్టినటువంటి ఒక డాక్యుమెంట్ కాదు, ఇది సాక్షాత్తు జిఎస్టీలో ఉన్నటువంటి డాక్యుమెంట్. ఈ జిఎస్టీ డాక్యుమెంట్లో నంబర్ 53 అనేటువంటి ఒక లిస్ట్లో ఉండేటువంటి ఈ నంబర్ 53లో ఇందాపూర్ డైరీకి సాక్షాత్తు హెరిటేజ్ సంస్థ జిఎస్టీని కట్టినటువంటి పరిస్థితి దీంట్లో ఉంది. దానికి మీరు చూసారంటే ఇందాపూర్ డైరీ దీని లాస్ట్లో చూసారంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరమ్మ, లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారి ఫోటోలతో కూడా ఇది డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ ఇందాపూర్ డైరీ అనేటువంటిది హెరిటేజ్ డైరీకి సొంత సంస్థ అనేదానికి చాలా నిజమైన ఉదాహరణ. ఇది మేము ఫ్యాబ్రికేట్ చేసినటువంటి డాక్యుమెంట్ కాదు, ఇది జిఎస్టీ ఫ్యాబ్రికేట్ చేసినట్టు జిఎస్టీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ ప్రకారం అయినా సరే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఒప్పుకోవాల్సిందే హెరిటేజ్ అలయాస్ ఇందాపూర్ అనేటువంటిది. ఎన్ని
దొంగ తిరుగులేనటువంటి ఇది పెట్టుకొని ఈరోజు అంటే మధుసూదన్ గారు ఇక్కడ ఏంటంటే అర్థం కాని ఫెనోమెనా ఏది దొరకనట్టు స్వామివారి లడ్డు ప్రసాదం పైన ఇలాంటి నిందలు మోపడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది ఏపీ పాలిటిక్స్ లో? మేడం ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎందుకు ముందుకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఒక పంపెట్టింది. అంటే దానికి స్వామివారి లడ్డు ప్రసాదమే దొరికిందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ క్రిస్టియన్స్, రైట్, క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి వచ్చింది. అవును. ఇప్పుడు నేను ఒక హిందూ భక్తుని, నేను హిందూయిజం నమ్ముతాను, హిందూయిజాన్ని ఫాలో అవుతాను. నాకేం కావాలి? నా దేవుడిని, నా మతాన్ని గౌరవించే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హిందువు అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయన హిందువు అయ్యి ఆయన గుడికొచ్చి ఆయన భార్యతో గుడికొస్తే పుణ్యం ఆయనకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. సరే, ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన భార్యను తీసుకొని వచ్చి గుడికి వెళ్ళాడు. ఆయన భార్యను తీసుకొచ్చి గుడికి వెళ్తే మీకు నాకు పుణ్యం వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. నాకు పుణ్యం రావాలంటే నేను ముందుకు పోవాలి, నా భార్యతో నేను గుడికి పోవాలి, అప్పుడు నాకు పుణ్యం వస్తుంది. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారి భార్యతో గుడికి రాడు అంటే ఆయనకి ఆ పాపం వస్తుంది, ఆయన గుడికి వస్తే ఆయన పుణ్యం వస్తుంది. దాన్ని మనకు అనవసరం. మన విలువల్ని, మన విశ్వసనీయతని, మన యొక్క మతాన్ని ఏమైనా అగౌరవపరుస్తున్నాడా? అది కావాలి. మన మత విలువల్ని, మన మత విశ్వాసాలని ఎక్కడ కానీ దెబ్బతీయనటువంటి ఆ ముఖ్యమంత్రులు మనకుంటే నష్టం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు, 747, 746 జీవోల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. ఎందుకు తెచ్చారు? 7 కొండలు కాదు, ఇది 2 కొండలు అనేటువంటివి ఆల్రెడీ 331 అనేటువంటి ఒక జీవో ఉంది. ఈ 331 జీవో ఎవరు రిలీజ్ చేశారు? మన ఎన్టీఆర్ టైంలో వచ్చింది ఆ జీవోది. ఆ జీవోని సవాల్ చేస్తూ ఆ జీవోని క్యాన్సిల్ చేసి రాజశేఖర రెడ్డి గారు 747, 746 అనేటువంటి 2 జీవోలు చేశాడు. ఏం జీవోలు చేశాడు? అది వాటి ఆంతర్యం ఏంటి? 7 వెంకటేశ్వర స్వామి యొక్క ఆ సంస్థానం 2 కొండలు కాదు 7 కొండలు అనేటువంటిది దాని యొక్క పరిధిని పెంచుతూ 330 స్క్వేర్ కిలోమీటర్స్ని పరిధిని పెంచుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండల జీవోని తీసుకొచ్చాడు. దానికి అనుబంధంగా ఇంకొక జీవోని కూడా తెచ్చాడు. అంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుమలతో పాటు ఇంకొక 18 పుణ్యక్షేత్రాల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం చేయకూడదు అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు. ఇటువంటి జీవోలు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ అయితే ఏంటి, లేకుంటే బుద్ధిజం అయితే ఏంటి, లేకుంటే ముస్లిం అయితే నాకేంటి, నా దేవుణ్ణి, నా యొక్క మతాన్ని గౌరవిస్తున్నాడు కదా, నా మతాన్ని అతను పరిరక్షిస్తున్నాడు కదా. అటువంటి ఆయన ఏ కులం అయితే ఏ మతం అయితే నాకేంటి? సరే, ఆ జీవోల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? నేను అధికారంలోకి రాగానే ఆ 2 జీవోల్ని క్యాన్సిల్ చేస్తా అని చెప్పని వీడియోలో మీరు చూసుకుంటారు, వైరల్ అవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందువే, దానివల్ల నాకు ఏంటి లాభం? నా మతానికి వచ్చిన లాభం ఏంటి? నా దేవుడికి వచ్చినటువంటి ఆదాయం ఏంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందువుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచోడా? హిందూ తత్వానికి, హిందూ మతానికి రాజశేఖర రెడ్డి గారు మంచోరా? మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మన మతాన్ని, మన గౌరవాల్ని, మన విశ్వాసాల్ని, మన నమ్మకాల్ని పరిరక్షించేటువంటి నాయకుడు ఉండటం గొప్పగా, లేకపోతే పరిరక్షణ లేనటువంటి మన ఇంట్లో ఉండేటువంటి దొంగకు మంచోడా? ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క హిందూయిజాన్ని ఎంత ముందుకు తీసుకుపోయాడో మనకు అందరం కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రోజు కూడా ఈ హిందూ దేవాలయాల్లో లోపభూయిస్తున్నటువంటి కార్యక్రమాలు జరగలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అపశకునటువంటి కార్యాలు హిందూ మతంలో జరిగాయి మీకు ఒకసారి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు ముక్కోటి ఏకాదశి రోజు పోయిన సంవత్సరం 7 మంది తొక్కిసలాట్లో చనిపోయారు టీటీడీలో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా లాఠీచార్జ్ జరిగింది భక్తుల పైన. అదేవిధంగా అన్యమత ప్రచారంతో, స్టిక్కర్లతో, పోస్టర్లతో తిరుమలలో ప్రచారం చేశారు. అదేవిధంగా ఏడీఎంకి పోస్టర్ రిలీజ్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగానే గోశాలలో 100 గోవులు చనిపోయాయి. దాంట్లో పవిత్రమైనటువంటి గిరిజాతి గోవు చనిపోయింది. శిలాతోరణం పైన డ్రోన్ ఎగిరింది. మాంసాహారం భోజనం తిన్నారు తిరుమలలో. కౌస్తుభంలో కోడిగుడ్లు దొరికాయి. అదేవిధంగా మందు తాగి కుట్లాట్లు జరిగి మరణించారు ఒక వ్యక్తి. అదే లడ్డు ప్రసాదంలో పాన్పరాకు పట్లాలు దొరికాయి. అదేవిధంగా అన్నప్రసాదంలో జర్రి ఇది దొరికాయి, బొద్దంకి దొరికాయి. ఇది టీటీడీలో జరిగినట్టువి. ఆ తర్వాత సింహాచలంలో గోడగూలి గంధోత్సవంలో 9 మంది చనిపోయారు. కాశీబొగ్గులో తొక్కిసలాట్లో 10 మంది చనిపోయారు. సింహాచలంలో 55 రూపాయలు దొంగతనం జరిగింది. అహోబిలంలో 85,000 దొంగతనం జరిగింది. అదేవిధంగా అన్నవరం ప్రసాదంలో ఎలుకలు పరిగెత్తాయి. సింహాచలం ప్రసాదంలో రత్నాలు కనబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేశారు.
తెలుగుదేశం కార్యకర్తలు తెలిసి కూడా వదిలేశారు. దాన్ని అది ధ్వంసం చేసింది బేబేశ్వరాలను ధ్వంసం చేసిన శివలింగాన్ని సాయంత్రం ఈ యొక్క లింగ ప్రతిష్టకి సంబంధించినటువంటి ఏ కైంకర్యాలు కూడా ఫాలో చేయకుండా ఒక రాయిలో విరిగిందని చెప్పి ఇంకొక రాయిని ప్రతిష్ఠించారు. మీకు రామతీర్థంలో రాముడి తల నరికినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇవన్నీ ఎవరి కాలంలో జరిగాయి? జగన్మోహన్ రెడ్డి కాలంలోనా లేకుంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలోనా? ఎవరు హిందూ మత ద్రోహి? జగన్మోహన్ రెడ్డి లేకుంటే చంద్రబాబు నాయుడు? ఇటువంటి హిందూ ఉన్నా కూడా మనకు అవసరమా ముఖ్యమంత్రిగా? మీరు చెప్పాలి. ఓకే, అంటే ఫైనల్ గా టీడీపీ పార్టీ గురించి పక్కన పెట్టిద్దాం. ఇంత పర్ఫెక్షన్ అది ఇదని మీరు మాట్లాడుతున్నారు మీ మాజీ సీఎం గారి గురించి. మరి వైఎస్ షర్మిలమ్మ గారి సిచ్యువేషన్ ఏంటి? అసలు పట్టించుకోవట్లేదు కదా సార్. వైఎస్ షర్మిలమ్మ అనేటువంటిది వాళ్ళ కుటుంబమే సమాచారం. ప్రతి ఇంట్లో గలబాయి ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక పొయ్యి ఉంటుంది, దాంట్లో మంటేస్తారు, దాంట్లో పొగొస్తుంది. ఇది మానవ సహజం. దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే షర్మిలమ్మ ఆమె ఇష్టం. ఇప్పుడు ఈరోజు నా చెల్లి, నా అక్క, నా భార్య, నా కూతురు నేను చెప్పిన మాట వినాలంటే ఎవరి ఇంట్లోనూ సాధ్యపడదు. వాళ్ళ మనసులో ఉంటే ఐడియాలజీ ఉంటుంది, వాళ్ళ భావాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఆమెకి ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి కష్టపడి పాలనలోకి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉంటారు, కానీ షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయడం అనేటువంటిది అసమంజసం కదా. కాబట్టి ఆమెకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో ఉంటే ముఖ్యమంత్రి కాలేదు. ఆయనకు సపరేట్ ప్లాట్ఫామ్ ఒకటి కావాలి. ఆ ప్లాట్ఫామ్లో కాంగ్రెస్ పార్టీ చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె నీతిగా నిజాయితీగా అధికారంలోకి రావాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే, ఈరోజు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, ఏ పార్టీ అయితే తప్పులు చేస్తుందో ఆ పార్టీని ఆ పార్టీని విమర్శించి, ఆ పార్టీని బదనాం చేసి, ఆ పార్టీని నువ్వు నిలదీస్తే నీకు మంచి పేరు వస్తుంది. అట్టకాకుండా ఎప్పుడో 20 నెలల ముందర అధికారాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు బదనాం చేయడం అనేటువంటిది నీ కుటుంబ అజెండాగా నీ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని మీరు చేసేటువంటి అనైతిక ఆరోపణలు ఈ అనైతిక ఆరోపణలు ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆమె కుటుంబ అజెండాని పాలిటిక్స్ దగ్గర వృద్ధి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే. ఆమె నీతి నిజాయితీగా ఈరోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుంటే ఆమె విలువలు కాపాడుకుంటుంది. ఆమె పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకుపోయడానికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఆమె అట్టర్ ఫెయిల్యూర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంకా అట్టపాతాలను తొక్కేసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. సో చూసారు కదా, ఈ విధంగా ఏపీ పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయి. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందు అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.